చమురు ఎగుమతుల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చాలనుకుంటున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ భవనాన్ని రియాద్లో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో సౌదీ అరేబియాలో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే ప్రయత్నం మరోసారి మొదలైంది. ప్రపంచం చమురును వదిలి హరిత ఇంధనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రాబోయే కాలంలో ముప్పు ఉంటుంది. దాంతో దేశాన్ని చమురు ఎగుమతుల నుంచి ఇతర రంగాల వైపు మళ్లించాలని యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ది విజన్ 2030 పేరిట ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సౌదీ ఆర్థిక వ్యవస్థల్లో చమురేతర రంగాల వాటా $51 బిలియన్ పెంచి 3.34 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని అనుకున్నారు. మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉన్న ఒకటి తర్వాత మరొకటి కొత్త ఐడియాలకు రూపం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక నగరం మొత్తాన్ని ఇముడ్చుకునే స్థాయిలో ఓ భారీ భవనం నిర్మాణానికి ప్లాన్ చేశారు. దాని పేరు ది ముఖాబ్. అనుకున్నదే తడవుగా టెండర్లు కూడా ఖరారు చేయడంతో ఈ అతిపెద్ద భవనం నిర్మాణం శరవేగంగా సాగుతుంది. మీకు తెలుసా, ఈ భవనం నిజంగానే ఓ నగరానికి తక్కువేముండదు. 1/2 కిలోమీటర్ల కంటే పెద్దగా 400 మీటర్ల ఎత్తుతో 400 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారపు క్యూబ్ ఆకారంలో ఈ మహా నిర్మాణం ఉండనుంది. సౌదీ విజన్ 2030లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణానికి ఏకంగా $50 బిలియన్ వెచ్చించనున్నారు. ఈ భవనానికి అయ్యే వ్యయం మన కరెన్సీలో అయితే సుమారు 4.20 లక్షల కోట్ల రూపాయలు. ఇన్నాళ్ళు చమురు ద్వారా సంపాదించిన సంపదను అరబ్ షేక్లు తమ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, ఇతర వ్యాపార అవకాశాల కోసం వాడుకుంటున్నారు. అయితే ఈ భవనాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ PIF లో భాగమైన న్యూ మురబ్బా డెవలప్మెంట్ కంపెనీ నిర్మిస్తుంది. భవనాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు సేవ తీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ వీడియోను సౌదీ అధికారులు విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటైన న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటి ఓ 20 భవనాలను ఈ ఒక్క భవనంలో అమర్చవచ్చు. అంటే ముఖాబ్ భవనం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సౌదీ సంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. భవనం బయటి ఆకృతిని సంప్రదాయక నజిదీ ఆర్కిటెక్చరల్ స్టైల్లో డిజైన్ చేశారు. మట్టి ఇటుకలను పోలిన నిర్మాణాలు, వివిధ జియోమెట్రిక్ ఆకృతుల్లో కిటికీలు, తలుపులు ఏర్పాటు చేస్తారు. భవనం చుట్టూ ప్రదేశాన్ని ఎడారి అందాలను గుర్తు తెచ్చేలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆకాశహార్మ్యం లోపలి గోడలకు అధునాతన వర్చువల్ రియాలిటీతో పాటు భారీ హోలోగ్రామ్ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుతో లోపలికి అడుగు పెట్టగానే భూమిపైనే ఉన్నామా లేక మరో ప్రపంచంలో తేలి ఆడుతున్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఏ మూల చూసినా అత్యాధునిక సౌకర్యాలతో వినూత్న రీతిలో ఆకర్షిస్తాయని సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి. ఈ అన్ని వ్యవస్థలను సమన్వయపరుస్తూ కమాండ్ సెంటర్ నిర్మాణం ఉంటుంది. అనుక్షణం భవనం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు 1000 కళ్లతో పహారా కాస్తుంటారు. సౌకర్యాల విషయానికొస్తే ముఖాబ్లో 21వ శతాబ్దానికి సంబంధించిన అన్ని టెక్నాలజీలతో కూడిన సదుపాయాలు లెక్కకు మించి ఉంటాయి. నివాసాలు, హోటళ్లు, షాపింగ్ మాల్లు, కార్యాలయాలు, థియేటర్లు, మ్యూజియంలు, ఇలా ఒక నగరంలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, నిర్మాణాలు ఈ మహాభవనంలో కొలువు తీరనున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస సదుపాయాలు ఇందులో ఉంటాయని PIF చెబుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురుపైన ఆధారపడకుండా ఇతర రంగాల వైపు మళ్లించే లక్ష్యంతో సౌదీ అరేబియా పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఆ ప్రాజెక్టుల్లో ముఖాబ్ అత్యంత ముఖ్యమైనదని అంటున్నారు విశ్లేషకులు. 2030 నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని PIF నిర్మాణ సంస్థ ప్రకటించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 ప్రకారం ది ముఖాబ్ ఒక బిజినెస్ హబ్ లాగా, ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా రూపుదిద్దుకోనుంది. అందుకే ఇందులో పర్యాటకుల కోసం సెంట్రల్ ఏట్రియం స్పేస్ కూడా ఉంటుంది. విదేశీ టూరిస్టులతో పాటు స్వదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేందుకు ఈ కట్టడంలో అనేక వింతలు కూడా ఉంటాయని సమాచారం. మొహమ్మద్ బిన్ సల్మాన్ 2023లోనే ఈ భవనం గురించి వివరించారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక డౌన్ టౌన్ రూపంలో నిర్మిస్తామన్నారు. ముందు చెప్పినట్టు చమురుపై ప్రభుత్వం ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా చమురేతర GDPని $51 బిలియన్ పెంచాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అలాగే ఈ భవన నిర్మాణం మెయింటెనెన్స్ కోసం దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలను సృష్టించడాన్ని కూడా యువరాజు సల్మాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. AI ఆధారిత సాంకేతికతను ఇందులో అమలు చేయబోతున్నారు. ప్రాథమికంగా ఈ డిజైన్ చూస్తే ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావించే మక్కాలోని కాబాను పోలి ఉంటుంది. కాబా ఆకృతిలో ఉండటం పట్ల ముస్లిం సమాజంలో కొందరు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
పవిత్రమైన కాబా నిర్మాణాన్ని పెట్టుబడిదారీ పనుల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులు అనేక మంది నిర్వాసితులుగా మారతారని, కార్మికుల కష్టాన్ని దోచుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అన్ని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇలాంటి చారిత్రక కట్టడాలు నిర్మించాలని తలపెట్టినా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెద్దా టవర్ నిర్మాణాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం మొదలుపెట్టింది. కానీ టెక్నికల్ కారణాల వల్ల 2018లో పని ఆగిపోయింది. ఆ తర్వాత ఇంతవరకు దాని నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే ఎడారి మధ్యలో ది లైన్ పేరుతో 170 కిలోమీటర్ల పొడవున ఒక నగరం నిర్మిస్తామన్నారు. కానీ అది ఇప్పుడు 2.4 కిలోమీటర్లకే పనులు పూర్తయి నిలిచిపోయింది. అయితే సౌదీ పక్క దేశమైన యుఏఈలో దుబాయ్, అబుదాబి రాజ్యాలు కొన్ని దశాబ్దాల క్రితమే ఈ తరహాలో అభివృద్ధి సాధించాయి. ఇప్పుడు అక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పౌరులు స్థిరపడాలనుకుంటున్నారు. ఇస్లాం మతానికి పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియా ఇటీవల కాలంలో వేగంగా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంది. సౌదీ విజన్ 2030 కింద సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పలు సంస్కరణలు జరుగుతున్నాయి. మహిళలు వాహనాలు డ్రైవ్ చేయడంపై నిషేధాన్ని ఎత్తివేయడం, బహిరంగ వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లాంటి విప్లవాత్మక సామాజిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ఆర్థిక వ్యవస్థను చెమరేతర ఆదాయ వనరుల వైపు మళ్లించే ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది. సౌదీ అరేబియా దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఇప్పటికే 5 మెగా ప్రాజెక్టులను చేపట్టింది. నియోమ్ స్మార్ట్ సిటీ, రెడ్ సీ ప్రాజెక్ట్, మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్, సౌదా డెవలప్మెంట్ కంపెనీ, సౌదీ మేడ్ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి లేదా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి. గత ఏడాది నవంబర్లో తాబేలు ఆకారంలో ఉండే నీటి మీద తేలియాడే పాంజియోస్ నగరాన్ని నిర్మించేందుకు కూడా సౌదీ సిద్ధమైంది. పరిశ్రమలు, ఆవిష్కరణ, విద్య, సేవలు మొదలైన రంగాల్లో నగరంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమవుతుంది అని సౌదీ ప్రిన్స్ 2022 అక్టోబర్లో జరిపిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సదస్సులో అన్నారు. అయితే కారణాలేమైనా సౌదీ అరేబియా నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. ఇప్పుడు ది ముఖాబ్ నిర్మాణం కార్యరూపం దాలుస్తుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని యువరాజు సల్మాన్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సౌదీ అధికారులు చెబుతున్నారు. మరో 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి కావచ్చని సమాచారం.